ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ని 29/12/2022 నాడు విడుదల చేయడం జరిగింది. 30/12/2022 సంవత్సరంలో మనకు గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి 2023 మొత్తం కూడా ఉద్యోగాల జాతరకు సంబంధించినది. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రూప్ 2, 3 కలిసి ఒకటే ఉండే గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ పోస్టులుగా గ్రూప్ 2 కింద ఉండే. గ్రూప్ 3 అనేది పంచాయతీ కార్యదర్శులుగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గెస్టెడ్ పోస్టులన్నీ గ్రూప్ 2గా, నాన్ గెస్టెడ్ పోస్టులన్నీ గ్రూప్ 2 అంటే గ్రూప్ 3గా విభజించడం జరిగింది. అంటే ఈ విధంగా 2 కేటర్లుగా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 29/12/2022న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 783 పోస్టులలో మనకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ACTOలు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ 59 ఉన్నాయి. మరి డిప్యూటీ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 98 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకు సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2 రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్లలో 14 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్లో 63 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కమిషన్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు ఉన్నాయి. మరి మండల్ పంచాయత్ రాజ్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మనకు 126 ఉన్నాయి. తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మనకు 97 పోస్టులు మనకు ఈ నోటిఫికేషన్లు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో 38 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ మన గ్రూప్ 2లో 165 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ మనకు 165 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటరియట్ 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 25 పోస్టులు ఉన్నాయి. మరి జనరల్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ స్టేటు ఎలక్షన్ కమిషన్లో 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 11 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు ఉన్నాయి. మొత్తం 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ను భారీ స్థాయిలో రిలీజ్ చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి వాస్తవానికి ఉద్యోగాల జాతరలో భాగంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం చూస్తే గ్రూప్ 3 నోటిఫికేషన్ చూస్తే మరి ఈరోజు మనకు గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది 1365 పోస్టులతో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 3 నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1365 పోస్టులతో రిలీజ్ చేయటం జరిగింది. ఎంత నాన్ గెస్టెడ్ సంబంధించిన పోస్టులన్నీ కూడా గ్రూప్ 3 కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మనం జనరల్గా సీనియర్ అకౌంట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ HOD డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 14 ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ HOD డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 34 పోస్టులు ఉన్నాయి. ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ HOD ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 126 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ అండ్ అకౌంట్ HOD డిపార్ట్మెంట్లో 140 పోస్టులు ఉన్నాయి. మనకు సీనియర్ అకౌంట్ జోనల్ ట్రెజరీ అండ్ అకౌంట్ HOD ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 248 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకు చూస్తే సీనియర్ అకౌంట్ స్టేట్ ఆడిట్ HOD ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 61 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిటర్ పే అండ్ అకౌంట్ ఆఫీసర్ HOD డిపార్ట్మెంట్ ఫైనాన్స్లో మనకు జనరల్గా 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ HOD డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్
డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది మనకు జనరల్గా మనం చూస్తే. తర్వాత మనం చూస్తే జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గాన్ సర్టిఫికేషన్ అథారిటీ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో 11 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మహాత్మా జ్యోతిబాయ్ పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ 26 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ గవర్నమెంట్లో 2 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ హెచ్ఓడిలో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 5 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్ 5 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సివిల్ సప్లై హెచ్ఓడిలో 15 పోస్టులు ఉన్నాయి. మెయిన్గా మనం ఒక్కసారి చూస్తే ఇవి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ లీగల్ మెట్రాలజీలో 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 1 పోస్టు, మరి జూనియర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ హెచ్ఓడిలో 7 పోస్టులు ఉన్నాయి మనకు. జూనియర్ అసిస్టెంట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో 7 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్ఓడిలో 30 పోస్టులు మనకున్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ కమిషనర్ తెలంగాణ భవన్లో దాదాపు 1 పోస్టు మనకుంది. అదే టీఎస్పీఎస్సీ హైదరాబాద్ గ్రూప్ 3 సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ మనం చూస్తే నోటిఫికేషన్ ఇక్కడ 30/12/2022లో రిలీజ్ అయింది మనకు. జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ఆయుష్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో 4 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ హెచ్ఓడి హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ ఉంది. దాని తర్వాత మనం చూస్తే జూనియర్ అసిస్టెంట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ వరంగల్ అండ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 20 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ డిపార్ట్మెంట్లో 1 పోస్టు. మరి జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓడి మరి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మరి కాలేజ్ గేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 7 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఓరియంటల్ మరి మ్యాన్స్క్రిప్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో 11 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం జనరల్గా చూస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో 12 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓడి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 52 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో మనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లో 23 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో 14 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సిఐడి డీజీ ఐజీ పోలీస్లో 14 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ సిఐడి డీజీ మరి హెచ్ఓడి పోస్టులో 11 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మరి తెలంగాణ స్టేట్ డ్రగ్ ఐజీ పోలీస్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ పీటీఓ డీజీ ఐజీ పోలీస్లో 1 పోస్ట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మరి గ్రేహౌండ్స్ డీజీ ఐజీ పోలీస్లో 5 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మరి ఆక్టోపస్లో 2 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. మరి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ సర్వీస్లో 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిన్సన్ అండ్ కరెక్షనల్ సర్వీస్ హెచ్ఓడి హోమ్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మరి పికాసియస్ హెచ్ఓడి హోమ్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ ఉంది. మరి జూనియర్ అసిస్టెంట్ సైనిక్ వెల్ఫేర్లో 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో 7 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్లో 1 పోస్టు,
జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రీలో 8 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మైనింగ్ అండ్ గైనకాలజీలో 1 పోస్టు. మరి జూనియర్ అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లో మనకు హెచ్ఓడిలో 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం జనరల్గా చూస్తే జూనియర్ అసిస్టెంట్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ 5 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో 2 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ ఫ్యాక్టరీస్ హెచ్ఓడి 6 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రియల్ ట్రైబల్ హైదరాబాద్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 1 పోస్టు. మరి జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రియల్ ట్రైబల్ వెల్ఫేర్లో 2 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్లో 6 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ లేబర్ అండ్ కోర్టు గోదావరిక అని 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ లేబర్ కోర్టు వరంగల్ 2 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ లేబర్ కోర్టు హైదరాబాద్ 1 పోస్టు మనకు మెయిన్గా ఉన్నది. తర్వాత మనం చూస్తే జూనియర్ అసిస్టెంట్ లేబర్ కోర్టు హైదరాబాద్ 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ లేబర్ హెచ్ఓడి 10 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ మైనార్టీ వెల్ఫేర్ 6 పోస్టులు ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 18 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 9 పోస్టులు. మరి జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 15 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్లో 3 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ మరి హెచ్ఓడి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ 3 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్లో 14 పోస్టులు ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఎక్సైజ్లో 15 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 19 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ టాంప్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో 16 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ సర్వీస్ సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డులో 3 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 8 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ మరి ట్రైబల్ సొసైటీ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 23 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 5 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ హెచ్ఓడిలో 15 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ లైబ్రరీస్ హెచ్ఓడి సెకండరీ ఎడ్యుకేషన్లో 2 పోస్టులు ఉన్నాయండి. మరి దీని తర్వాత మనం చూస్తే మరి జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పబ్లిక్ ఏషన్ 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ 31 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ 4 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్లో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణలో 10 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో 20 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్లో 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే జూనియర్ అసిస్టెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్లో 3 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ కల్చరల్ అఫైర్స్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజంలో 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ మరి ఎల్బీ స్టేడియం యూత్ అడ్వాన్స్ టూరిజంలో 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ ట్రెజరీ అకౌంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 60 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్లో 1 పోస్టు. అకౌంట్ తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులో మనకు 4 పోస్టు. మొత్తం 1365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేయటం జరిగింది. మరి వాస్తవానికి మనం జనరల్గా గ్రూప్ 2 గ్రూప్ 3 దాదాపు 1365 పోస్టులు గ్రూప్ 3 ఉన్నాయి. 783 పోస్టులు గ్రూప్ 2 ఉన్నాయి. మరి 8, 14 చూస్తే మనకు 10, 11, 2 2148 పోస్టులు. 2140 పోస్టులు. మరి ఇక్కడ 2140 పోస్టులు అంటే 48 పోస్టులు అంటే గ్రూప్ 3లో మనకు గ్రూప్ 3లో 1365 పోస్టులు. గ్రూప్ 2లో మనకు 783 పోస్టులతో భారీ స్థాయిలో మనకు 2 నోటిఫికేషన్లు రావటం జరిగింది. కాబట్టి గ్రూప్ 3కి ప్రిపేర్ అయితే మనకు గ్రూప్ 2కి ఎగస్ట్రాగా 4th పేపర్ చదవాలి. కానీ గ్రూప్ 2కు ప్రిపేర్ అయితే గ్రూప్ 3కి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. రెండిటికి ఒకటే సిలబస్. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్. ఓన్లీ గ్రూప్ 2లో మాత్రమే ఒక 4th పేపర్ ఎగస్ట్రా ఉంటుంది. మరి ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి 2 ప్రిపరేషన్లో మనం ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు.
ఒకే ప్రిపరేషన్తో 2 ఉద్యోగాలు కైవసం చేసుకోవచ్చు. కాబట్టి మరి గ్రూప్ 2లోనైనా గ్రూప్ 3లోనైనా చాలా కీలకమైన సబ్జెక్టు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎకానమీ. మరి ఇప్పుడు ఎకానమీ సిలబస్ అనేది మార్చటం జరిగింది. కాబట్టి మారిన సిలబస్ నేపథ్యంలో గ్రూప్ 2 జాబ్ కొట్టాలన్నా గ్రూప్ 3 జాబ్ కొట్టాలన్నా డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ఎకానమీ నిర్ధారణ చేస్తుంది. ఎవరైతే ఎకానమీ పట్ల పరిపూర్ణ జ్ఞానం సంపాదించగలుగుతారో 2 ఉద్యోగాలు కైవసం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 2 ఉద్యోగాలు మీ సొంతం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకానమీ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు మారిన సిలబస్ నేపథ్యంలో మనం ఎకానమీని చూస్తే ఇక్కడ ఎకానమీ మనం చూస్తే ఇక్కడ 3 పార్ట్స్గా విభజించడం జరిగింది. దాదాపు ఏ సిలబస్ కూడా మనకు చేంజ్ కాలేదు. ఎకానమీ సిలబస్ అనేది మనకు చేంజ్ కావటం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ సి ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. పార్ట్ ఏ ఇండియన్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్, ఇండియన్ ఎకానమీ. ఇది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. పార్ట్ బి తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. పార్ట్ సి డెవలప్మెంట్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ. ఇది ఇలా 3 భాగాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇలా 3 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. మరి 350లు 150 మార్కులు పేపర్ 3 గ్రూప్ 2లో పేపర్ 3 ఎకానమీ, గ్రూప్ 3లో పేపర్ 3 ఎకానమీ. కాబట్టి 150 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మనం 2016 గ్రూప్ 2లో చూస్తే ఇలానే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ ఉన్నప్పటికీ ఇండియన్ ఎకానమీలో 4 యూనిట్లు, తెలంగాణ ఎకానమీలో 4 యూనిట్లు, డెవలప్మెంట్ ఎకానమీలో 4 యూనిట్లు 2016 గ్రూప్ 2లో ఉంటే ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్లు, తెలంగాణ ఎకానమీలో 5 యూనిట్లు, మనకు డెవలప్మెంట్ ఎకానమీలో 5 యూనిట్లు, మొత్తం 3 పార్ట్స్లో 3 × 5 15 యూనిట్ల మీద మనం పట్టు సాధించాలి. అంటే మనకు మార్కులు సేమ్ 150 ఉన్నాయి. కానీ 2016తో పోలిస్తే ఇప్పుడు గ్రూప్ 2లో అదనంగా మనకు 3 యూనిట్ల సిలబస్ అనేది అదనంగా పెరిగింది. 3 యూనిట్ల సిలబస్ అదనంగా పెరిగిందంటే మనం అదనంగా ఈ సిలబస్ అంతా కూడా మనం చదవలసిన అవసరం ఉంది. అంటే దాదాపు ఒక 2016తో పోలిస్తే ఎకానమీ సిలబస్ ఒక 15% అదనంగా యాడ్ అయింది. 15 to 20% అదనంగా యాడ్ అయింది. అంటే విద్యార్థికి మార్కులు అవే అయినప్పటికీ భారం అనేది, సిలబస్ భారం అనేది పెరగటం జరిగింది. కాబట్టి ఎక్కువగా ఎకానమీ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇండియన్ ఎకానమీలో చూస్తే ఫస్ట్ యూనిట్ జనాభా సిద్ధాంతాలు, జనాభా లెక్కలు, ఏజ్ గ్రూప్ పాపులేషన్, జనాభా పాలసీలు, జనాభాను అరికట్టడానికి తీసుకొచ్చిన పాలసీలు, ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద నగరాలు, భారతదేశంలో జనాభా పరంగా పెద్ద నగరాలు, మరి జనసాంద్రత, అక్షరాస్యత, జనాభా వృద్ధి రేటు, జనాభా ఎక్కువ రాష్ట్రాలు, మరి అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు, ఎస్టీల జనాభా ఎక్కువ రాష్ట్రాలు, జనాభా పరిణామ సిద్ధాంతం అండి. ఆ పరిణామ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయి? మరి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? మరి జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పిన ఆర్థికవేత్త ఎవరు? ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో డెమోగ్రాఫిక్ పాపులేషన్ అనేది, డెమోగ్రఫీ అంటే పాపులేషన్ అనేది అంటే జనాభాకు సంబంధించిన సిలబస్ అంతా మనకు ఫస్ట్ యూనిట్లో పెట్టడం జరిగింది. ఇక సెకండ్ యూనిట్ మనకు నేషనల్ ఇన్కమ్ అనేది లాస్ట్ ఇయర్లో ఉంది, ఇప్పుడు ఉంది. జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ ఆదాయ భాగాలేంటి, జాతీయ ఆదాయ భావనలేంది, జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులేంటి, మరి జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతి, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ఏంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు ఉన్నది. మార్పు వచ్చింది ఫస్ట్ యూనిట్. థర్డ్ మనం ఇండియన్ ఎకానమీలో థర్డ్ యూనిట్ తీసుకుంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్,
భారతదేశంలో వ్యవసాయ విధానం, మరి వ్యవసాయ రంగంలో సంభవించిన విప్లవాలు, గ్రీన్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, దాదాపు మనకు విప్లవాలు మొత్తం చదవాలి, వ్యవసాయ విధానాలు చదవాలి, వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉండడానికి కారణాలు చదవాలి, వ్యవసాయ ధరల విధానం చదవాలి, వ్యవసాయ విత్తము చదవాలి, మరి ఆహార భద్రత చదవాలి, వ్యవసాయ అనుబంధ వృత్తులు చదవాలి, మరి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన లేటెస్ట్ రిఫార్మ్స్ మనం అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం కూడా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయాలి. కాబట్టి ఇది మొత్తం కూడా మనకు థర్డ్ యూనిట్లో ఇండియన్ ఎకానమీలో పెట్టడం జరిగింది. ఫోర్త్ యూనిట్ మనకి ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్, అంటే భారతదేశంలో పరిశ్రమలు రకాలు, మనకు మెయిన్గా ప్రభుత్వ రంగ సంస్థలు, నవరత్నాలు, మినీ రత్నాలు, మహారత్నాలు, ప్లస్ సూక్ష్మ చిన్నతరా పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పాలసీస్ 1948, 1956, 1977, 1980, 1991 ఇండస్ట్రియల్ పాలసీ, 2011 నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకింగ్ ఇండియా, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా చేర్చడం జరిగింది కాబట్టి ఇవంతా కూడా మనం అగ్రికల్చర్ సెక్టార్తో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది మనకు ఫోర్త్ యూనిట్లో పెట్టిండు. సర్వీస్ సెక్టార్ అంటే భారతదేశంలో రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వైమానిక రవాణా, కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవంతా కూడా మన సర్వీస్ సెక్టార్లో, మన భారతదేశ జీడిపిలో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా, ఇవంతా మనకు ఫోర్త్ యూనిట్లో ఇండియన్ ఎకానమీలో చదవాలి. ఇక ఫోర్త్ యూనిట్ తర్వాత ఫిఫ్త్ యూనిట్ ఇండియన్ ఎకానమీలో మనం పరిగణలోకి తీసుకుంటే మెయిన్గా ఫిఫ్త్ యూనిట్ మనం పరిగణలోకి తీసుకుంటే నీతి ఆయోగ్ ప్లానింగ్ సిస్టమ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ సిస్టమ్ ఇది. మరి నీతి ఆయోగ్ ప్లానింగ్ సిస్టమ్ దాదాపు నీతి ఆయోగ్ నిర్మాణము, ప్రణాళికల రకాలు, మరి 12 పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రోగ్రెస్, నీతి ఆయోగ్ సాధించిన విజయాలు, నీతి యొక్క కార్యాచరణ, నీతి యొక్క ముసాయిదా, నీతి యొక్క అజెండా, ఇదంతా మనం దీంతో పాటు కొత్తగా మనకు యాడ్ చేసింది ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ అనేది అదనంగా యాడ్ చేయటం జరిగింది. అంటే భారతదేశంలో ట్యాక్స్ సిస్టమ్, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది, పరోక్ష పన్ను అంటే ఏంది, తిరోగాం పన్ను, పురోగాం పన్ను, అనుపాత పన్ను, అభివృద్ధి పన్ను, మూల్యానుగతమైన పన్ను, మరి మూల్యానుగతమైన పన్ను అని చెప్తున్నాం. జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే మేజర్గా మనం ఈ సిస్టాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, దీన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీ, ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్టు, ఎక్స్టర్నల్ డెబిటు అంటే విదేశీ రుణము, స్వదేశీ రుణము, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, ఇవన్నీ మనకు ట్యాక్స్ సిస్టమ్ ఈసారి మనకు 2016లో గ్రూప్ 2లో లేదు. ఈసారి ట్యాక్స్ సిస్టమ్, ఇండియన్ ట్యాక్స్ సిస్టాన్ని మనకు ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. అంటే ప్రణాళికలతో పాటు ఫిఫ్త్ యూనిట్లో ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకురావటం జరిగింది. కాబట్టి ఈ 5 యూనిట్లు మనకు ఇండియన్ ఎకానమీ ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. ఒక్కసారి జనాభా విధానాలు, మరి అది ఫస్ట్ యూనిట్. రెండవది జాతీయ ఆదాయము, మూడవది భారతదేశంలో వ్యవసాయ రంగము, నాలుగవది భారతదేశంలో పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఐదవది మరి ప్రణాళికలు, నీతి ఆయోగ్, మరి పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ బడ్జెట్ ఫైనాన్స్ కమిషన్. ఇలా 5 అంశాలు మనకు మేజర్గా ఫస్ట్ యూనిట్లో ఇండియన్ ఎకానమీలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకు తెలంగాణ ఎకానమీ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ తెలంగాణ ఎకానమీలో పెద్దగా సిలబస్లో మార్పు లేదు. 1956 నుంచి 2014 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అంటే అక్కడ నిధులు, నీళ్లు, నియామకాలు, మరియు ఆ తెలంగాణ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే తలసరి ఎలా ఉంది, జిఎస్డిపి ఎలా ఉంది, ప్లస్ మరి మనకు నిధులలో జరిగిన అన్యాయం ఏంది, నీళ్ళల్లో జరిగిన అన్యాయం ఏంది, మరి జనరల్గా ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం ఏంది, దాంతోపాటు మనకు లాస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ను కూడా ఫస్ట్ యూనిట్లో యాడ్ చేయటం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ను ఫస్ట్ యూనిట్లో యాడ్ చేసింది కాబట్టి సిలబస్ అనేది మనకు పెరిగింది, సిలబస్ అనేది ఇంక్రీజ్ అయింది.
తర్వాత మనకు సెకండ్ యూనిట్లో మనం చూస్తే తెలంగాణ జనాభా అంటే తెలంగాణ ఎకానంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలో జనాభా, వయసువారి జనాభా, మరి జనాభా ఎక్కువ జిల్లాలు, తక్కువ జిల్లాలు, జనసాంద్రత, అక్షరాస్యత, స్త్రీ పురుష నిష్పత్తి, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, మరి కులాల జనాభా, మతాల జనాభా, మరి దాని తర్వాత మనం హెచ్ఆర్డి రిపోర్టు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రిపోర్టు, ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మనకు సెకండ్ యూనిట్లో ఉన్నాయి. ఇక థర్డ్ యూనిట్లో యాజ్ ఇట్ ఈస్గా మనకు లాస్ట్ ఉన్న అగ్రికల్చర్ సెక్టార్ తెలంగాణలో వ్యవసాయ రంగం అంతా కూడా సేమ్ లాస్ట్ ఇయర్ అదే థర్డ్ యూనిట్లో ఉంది. ఇప్పుడు కూడా మనకు థర్డ్ యూనిట్లో తెలంగాణ ఎకానమీలో మరి వ్యవసాయ రంగం, వ్యవసాయ కమతాలు, మరి తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయ విధి విధానాలు ఇవన్నీ కూడా మనకు థర్డ్ యూనిట్లో తెలంగాణ వ్యవసాయం మొత్తం థర్డ్ యూనిట్లో ఉంది. ఇక ఫోర్త్ యూనిట్లో తెలంగాణ ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది. ఇది కూడా పెద్దగా మారలేదు, సేమ్ ఉంది. అంటే మనకు రెండో యూనిట్లో ఉన్న భూ సంస్కరణలు తీసిపోయి మొదటి యూనిట్లో వేసి తెలంగాణ జనాభా అనేది రెండో యూనిట్గా పెట్టిండు. మూడో యూనిట్ అగ్రికల్చర్ సేమ్ ఉంది. నాలుగో యూనిట్ లాస్ట్ ఇయర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ సేమ్ ఉంది. కొత్తగా మనకు యాడ్ చేసింది ఏంటంటే తెలంగాణ బడ్జెట్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్, తెలంగాణ రాష్ట్ర మనకు ఫైనాన్స్ అంటే ఆదాయము, వ్యయము, బడ్జెటు, తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మనం దాదాపు ఫస్ట్ పేపర్లో చదువుతాం, మళ్ళీ థర్డ్ పేపర్లో చదువుతాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకు సేమ్ ఉంది. మరి ఇక్కడ 5 యూనిట్లు మనకు తెలంగాణ ఎకానమీలో ఉన్నాయండి. మరి ఇక్కడ 10 యూనిట్లు ఉన్నాయి. అదే డెవలప్మెంట్ ఎకానమీ మనం తీసుకుంటే మేజర్గా డెవలప్మెంట్ ఎకానమీని మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ యూనిట్ పెట్టిండు. మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకు ఫస్ట్ యూనిట్ పెట్టిండు. ఆర్థిక వృద్ధి అంటే ఏంది, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇదంతా కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇదంతా మనకు ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. మరి ఇదంతా కూడా మనకు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది గ్రోత్ డెవలప్మెంట్. లాస్ట్ ఇయర్ మనకు ఇండియన్ ఎకానమీ ఫస్ట్ యూనిట్లో ఉంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో పెట్టాడు. మనకు సెకండ్ యూనిట్ మనకు జనరల్గా చూస్తే ఇక్కడ మనకు సోషల్ డెవలప్మెంట్, సామాజిక రంగము అంటే విద్యా రంగము, వైద్య రంగము, ఎస్సీల అభివృద్ధి, ఎస్టీల అభివృద్ధి, మైనార్టీల అభివృద్ధి, సామాజిక భద్రత, ఇలాంటి అంశాలు మొత్తం కూడా తీసుకొచ్చి మనకు సెకండ్ యూనిట్లో పెట్టడం జరిగింది థర్డ్ పార్ట్లో. ఇక థర్డ్ మనకు నిరుద్యోగము, పేదరికం. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఎకానమీలో ఉన్న దాన్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ ఎకానమీలో నిరుద్యోగం, పేదరికం అనే దాన్ని యాడ్ చేయటం జరిగింది. అంటే నిరుద్యోగం, పేదరికం అనే దాన్ని యాడ్ చేయటం జరిగింది కాబట్టి ఆ నిరుద్యోగం, పేదరికం మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. నిరుద్యోగం, పేదరికం మీద కూడా ఎక్కువ మనం అధ్యయనం చేయాలి. అది మూడో యూనిట్. నాలుగో యూనిట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, అర్బనైజేషన్, మైగ్రేషన్, కులము, మతము, ఇవన్నీ మనకు మూడో యూనిట్లో అంటే నాలుగో యూనిట్లో యాడ్ చేయటం జరిగింది. మరి మూడో యూనిట్ మనకు వాస్తవానికి ఫస్ట్ యూనిట్ ఏం చెప్పినా గ్రోత్ డెవలప్మెంట్, రెండో యూనిట్ సోషల్ డెవలప్మెంట్, మూడో యూనిట్ నిరుద్యోగం, పేదరికం, నాలుగో యూనిట్ రీజనల్ డిస్పారిటీస్, సాంఘిక అసమానతలు కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, వలసలు కావచ్చు, పట్టణీకీకరణ కావచ్చు, ఇదంతా మనకు ఫోర్త్ యూనిట్లో పెట్టిండు. దాంతోపాటు ల్యాండ్ అక్వేషన్ అండ్ ల్యాండ్ రిక్వేషన్ కూడా మనకు ఫోర్త్ యూనిట్లో పెట్టడం జరిగింది. ల్యాండ్ అక్వేషన్ అండ్ ల్యాండ్ రిక్వేషన్ కూడా మనకు ఫోర్త్ యూనిట్లో పెట్టిండు. కాబట్టి ఇది ఫోర్త్. మనకు డెవలప్మెంట్ ఎకానమీలో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫిఫ్త్ యూనిట్లో పెట్టడం జరిగింది. మొత్తం మనకు 15 యూనిట్లు, 3 పార్ట్స్ మీద 15 యూనిట్లు సిలబస్ పెట్టడం జరిగింది. కాబట్టి మార్కులు మాత్రం సేమ్ 150, సిలబస్ మాత్రం చాలా హెవీగా ఉంది. కాబట్టి మరి ఎవరైతే ఎకానమీ మీద ఎక్కువగా గ్రిప్ సాధించగలుగుతారో, పట్టు సాధించగలుగుతారో వాళ్ళు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మరి రేపు పోటీ పరీక్షల్లో గ్రూప్ 2 గ్రూప్ 3లో డిసైడ్ చేసేది ఎకానమీ కాబట్టి ఈ 3 పార్ట్స్కి సంబంధించిన సమాచారాన్ని మనం సమగ్రంగా సేకరించుకొని పెట్టుకుంటే మనం ఫస్ట్ దానికి సంబంధించిన మ్యాటర్ మనం కనుక గ్యాదర్ చేసి పెట్టుకుంటే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది సిలబస్, దానికి సంబంధించిన పోస్టులు అది మనం ముఖ్యంగా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైనా ఈ సిలబస్ని మనం చదవాలంటే మనం లేటెస్ట్ అప్డేట్ ఎకానమీ అనేది మనం టచ్లో ఉండాలి. ఎప్పుడో మనం చదివిన ఎకానమీ అంటే మనకు ఉపయోగం కాదు. మళ్ళీ అప్డేట్ అనేది మనం ఉండాలి కాబట్టి మనకు ఇండియన్ ఎకనామిక్స్ సర్వే కానీ, తెలంగాణ ఎకనామిక్స్ సర్వే కానీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానీ ఈ బుక్కులన్నిటినీ మనం రిఫర్ చేయాలి. కాబట్టి మనకు ఈ మారిన ఎకానమీ సిలబస్ ప్రకారం మనం సొంతగా ప్రిపేర్ అవుతామంటే 100% ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. విత్ కోచింగ్ తోటే సాధ్యమవుతుంది. వితౌట్ కోచింగ్తో ఎకానమిక్ గెటన్ కావటం చాలా అసాధ్యం. కాబట్టి కంపల్సరీ ఈ సిలబస్ అంతా కూడా మనం అర్థం చేసుకొని బ్రెయిన్లోకి ఎక్కియాలంటే మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర కోచింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వితౌట్ కోచింగ్తో మనం గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 జాబులు కానీ కొట్టడం అసాధ్యం. మనకు కోచింగ్ లేకపోతే మనం గ్రూప్స్ అనేవి కొట్టడం అసాధ్యం. కాబట్టి కంపల్సరీ మనకు సీనియర్ అయినా జూనియర్ అయినా ఇదివరకు మనకు ప్రిపేర్ అయినా కంపల్సరీ ఇప్పుడు మనకు మంచి సమయం అనేది ఒక 8 నెలలు ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 జాబ్ ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తారని మనకు 100% నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మనకు మెయిన్గా ఎకానమీ అనేది చాలా కీలకమైనది. కాబట్టి ఎకానమీ చెప్పే వాళ్ళ మీద బేస్ అవుతుంది. కాబట్టి అది ఒక్కసారి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే దాంట్లో భయం అనేది తొలగిపోయినప్పుడు మన గ్రూప్ 2 గ్రూప్ 3 కొడతామనే నమ్మకం అనేది మనలో కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. డిఎస్సి గురుకుల టీచర్స్ మరియు గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.